ఆసుపత్రుల్లో నిరుపేద రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ఆర్వి కర్ణన్ సూచించారు. ఇక రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. డాక్టరు, వైద్య సిబ్బంది వారి పనితీరు, రోగులకు అందుతున్న సేవల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమ సింగ్, రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వరరావు, చేవెళ్ల ఉప వైద్యాధికారి దామోదర్ ఉన్నారు. గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశం ప్రకారం అన్ని స్టేట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ అదేవిధంగా అథారిటీస్ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ అథారిటీస్ కూడా హాస్పిటల్ విజిట్ చేయడం జరుగుతుంది. హాస్పిటల్ విజిట్ చేయడం భాగంగా అక్కడ హాస్పిటల్ ఏం ఫెసిలిటీస్ ఉంది, ఫెసిలిటీస్ లో ఏం ప్రాబ్లం ఉంది, అదే విధంగా హాస్పిటల్ ఇంకేదైనా ఇంప్రూవ్ చేయాలి అది కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ మన ప్రత్యేకంగా హాస్పిటల్లో చూసాము, సివిల్ హాస్పిటల్లో డాక్టర్స్ కొరత ఏం లేదు, డాక్టర్స్ సరిపడా ఉన్నారు, ఫ్యాంక్షన్ సెంటర్ ఉన్నారు. అదే విధంగా ఇక్కడ ఓపీస్ అదే విధంగా ఐపీస్ కూడా ప్యూర్ కేసెస్ వస్తుంది. బట్ అన్ని కేసెస్ డెంగ్యూ కాదు, చికెన్ అంత మన భయపడే సిచ్యువేషన్ ఏం లేదు ఇక్కడ. బట్ ఒకటి 2-3 అంశాలు చెప్పారు. ఒకటి ల్యాబ్ టెక్నీషియన్స్ వారితో మాట్లాడినప్పుడు కొన్ని ల్యాబ్ టెక్నీషియన్స్ చాలా కాన్స్టెన్స్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. ఇక్కడ కొంచెం మన ల్యాబ్ ఫెసిలిటీ ఇంప్రూవ్ దానికి ప్రపోజల్ పంపిస్తాం. మంచి ల్యాబ్ ఫెసిలిటీస్ కూడా టీఎఫ్ ద్వారా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా కొన్ని అంబులెన్సెస్ కూడా చెప్తున్నారు. ఆ అంబులెన్స్ కూడా గవర్నమెంట్ పరిధిలో తీసుకొని ఇక్కడ ఉన్న ప్రజలకు వాడుకోవడానికి చేస్తాం. బట్ సూపరింటెండెంట్ గారు, డిఎంహెచ్ఓ గారు, అదేవిధంగా ఏసీబీ గారు కూడా రావడం జరిగింది. ఫెసిలిటీ వైజ్ చూస్తే హాస్పిటల్స్ ఇది చాలా పాత హాస్పిటల్, 1965లో కన్స్ట్రక్ట్ చేసిన హాస్పిటల్. ఈ హాస్పిటల్ కూడా ఇంకా ఇంప్రూవ్ చేయాలి. 50 బెడెడ్ హాస్పిటల్ చేయడానికి గవర్నమెంట్ ఏమేమి